మేము ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సడన్గా వచ్చాము, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకేనా? మమ్మల్ని పైకి తీసుకెళ్ళాలి. చెప్పు చెప్పు. ఇప్పుడు వచ్చాము 4th ఫ్లోర్కి. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఆ సబ్స్క్రైబర్ ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా ఫీల్ అవుతారో. హస్బెండ్ చాలా అసలు నేను నిజంగా డ్రీమ్ లా ఉంది. ఎందుకంటే నేను నార్మల్ గా అనుకునేదాన్ని ఎలా కలుద్దాము ఏంటి బాగున్నారా. హాయ్ హాయ్ అండ్ హాయ్. నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి నిజంగా చాలా. అప్పుడు అసలు లాస్ట్ టైమే నేను అనుకున్నాను, బట్ మిస్ అయిపోయాము. ఈసారి థ్యాంక్ యూ. హలో అండి, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా టీం అందరం కలిసి మా సబ్స్క్రైబరు మేమంటే చాలా అభిమానించే సిస్టర్ అనమాట. నేనంటే చాలా ఇష్టం, చాలా అభిమానం అన్నయ్య అని నన్ను చాలా ప్రేమగా మాట్లాడారు. సో అందుకని చెప్పేసి మధుర, సో మేమందరం కూడా అతన్ని కలవాలి అని చెప్పేసి ఒక సపరేట్ విజిట్ అయితే చేసాము. తను ఎలా ఫీల్ అయిందో మరి. నేను చాలా ఎక్సైటెడ్. అసలు పాపం వీళ్ళు చాలా రిస్క్ తీసుకుని వచ్చారు నా కోసం. అసలు అండ్ మళ్ళీ ఇలాగే ఎప్పుడు కలుస్తూనే ఉంటాను, ఇంక ఇది స్టాప్ అవ్వదు, కలుస్తూనే ఉంటాం. ఇప్పుడు నుంచి స్టార్ట్ ఇది అసలు యాక్చువల్గా. సో ఇప్పటి నుంచి కలుస్తాం. తను ఫస్ట్ మాకు వంట వీడియోలు అవి చేస్తూ వీడియోలు పంపిస్తూ మా వెంకట్ గారికి, మా మేనేజర్ వెంకట్ గారికి ఆయన ద్వారా మాట్లాడటం, ఆయన మాకు చెప్పడం పదే చెప్పారు. వెంకట్ గారు అయితే చాలా చెప్పి తీసుకురావడం జరిగింది. ఈరోజు అంటే మీరు కూడా ఎవరైనా సరే మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉండబట్టే మేము ఒక స్థాయికి ఎదగలుగుతున్నాము. అంటే మీ అభిమానమే మాకు మా ఎదుగుదల అండి. ఎందుకంటే మేము పెద్ద స్టార్స్ సినిమాలలో చేసే అభిమానం కాదు, కానీ చిన్న యూట్యూబ్లో చేసుకున్న వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయడం అనేది మాకు చాలా లక్కీ అనమాట. సో మీలో ఎవరైనా సరే మమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటికి రావాలన్నా డెఫినెట్గా మేము వస్తాము. నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేనేజర్ గారికి కాల్ చేయండి, ఎక్కడ ఉండేది ఏంటనేది డెఫినెట్గా విజిట్ చేస్తాము. సో ఈరోజు అయితే థ్యాంక్ యూ. రాగానే వెల్కమ్ ఆయన గారే చెప్పారనమాట, మీరంటే చాలా అభిమానం అండి మా వాళ్ళకని. ఇప్పటి నుంచి నేను కూడా ఉంటాను వీళ్ళ ఫ్యామిలీలో, అది చూడాలి. నేను చెప్తాను, చెప్పండి. అంటే మామూలుగా మన బయట చూసిన వాళ్ళందరూ ఇది నిజమో కాదో అవన్నీ ఏదో కొన్ని వీడియోస్ నిజమేమో అనుకుంటారు, కానీ అభిమానం కొద్ది గుర్తు పెట్టుకొచ్చినందుకు ఈయన గొప్పతనం. అది సీరియస్లీ హార్డ్ వర్కింగ్ అంటే ఈయనే నిజంగా. అలా ఎదగడం ఎంత గ్రేట్ అసలు, ప్లస్ పక్కన వాళ్ళని ఎదిగించడం ఇంకా గ్రేట్ అసలు. సో మెయిన్ ఒక అభిమాని కోసం గుర్తు పెట్టుకుని రిస్క్ తీసుకుని పాపం ఈ ట్రాఫిక్ లో నుంచి తన తప్పను కూడా నేను వీడియోలో చూశాను, ఫోన్లో వినిపించారు మా మేనేజర్ గారు, చందు గారు ఒకసారి వినండి, తనకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉందంట. తను ఆల్రెడీ చదువుకున్న తర్వాత కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జాబ్ చేస్తున్న తర్వాత ఈ మీదకి ఇంట్రెస్ట్ ఉందంట. వాళ్ళ హస్బెండ్ గారు కూడా బాగా సహకరిస్తారంట, ఒకసారి మనం ఎంకరేజ్ చేద్దామని ఈయన బాగా అన్నబట్టి అప్పుడు నేను ఓకే అర్థం చేసుకున్నాను. దాని తర్వాత దీంతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను. అప్పుడు నాకు చాలా అనిపించింది, అన్నయ్య మీరు నాకు ఒక ఫ్యామిలీ లాగా అని అంది. అక్కడ నేను పడిపోయా ఇంకా. సో వాళ్ళిద్దరు కూడా నాకు సిస్టర్స్ దగ్గర ఇట్లా పరిచయం ఓన్ సిస్టర్స్ లాగా. సో అదనమాట. వాళ్ళు ఇల్లు చూపిస్తారు రండి ఒకసారి, ఎలా ఉందో చూద్దరు గారు. మీరు కూడా చూపించమ్మా, నువ్వే వెళ్ళి మాట్లాడు. సో మాకు వంట వీడియోలు అన్నీ ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు? ఇదేనా? ఓకే, సడన్ గా వచ్చాము, ఎలా ఉందో తెలియదు, అయినా సరే ఫైన్. ఓకే సార్,
ఓకే, ఇక్కడ నుంచి మాకు వంట వీడియోలను చేస్తారు. యాక్చువల్లీ మా కొత్త ఇల్లు అప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ చేయిస్తాను, అప్పుడు అది పెద్దది కాబట్టి ఓకే ఓకే పర్వాలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే ఓకే అదన్నమాట. మరి మీకు వీడియోస్ సారే ఎవరు చేస్తున్నారు? నేనే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అంటే ఆయన పాపం నా సపోర్ట్ నిజంగా. మధ్యలో ఎడిట్ చేయటము ఇవి ఉంటాయి కదా, ఇదే సార్ నేను కోరుకునేది ఇదే ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడైనా సరే ఇద్దరు ఒక మాట మీద అనుకొని ఒక వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బికాస్ మేము ఎదిగామంటే నా వైఫ్ వల్లనే, తను సహకారం లేకపోతే నేను కూడా ఈ రంగంలో ముందుకు వచ్చే వాళ్ళం కాదనమాట. ఏదో తన ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. వావ్, మా మిస్సెస్ కి చూస్తే ఇంకేమి సునీతకి చాలా ఇష్టం పూజా మందిరం అంటే, అసలు చాలా నైస్. సో అది మా అబ్బాయి. ఏం లేడా వాడు కామే, అసలు వాడు నోట్లో మాట రాదు. కార్తీక్, కార్తీక్ హాయ్ కార్తీక్, హౌ ఆర్ యు? ఏ ఎంత బాగున్నావు కార్తీక్, నువ్వు దీవెనలానే ఉన్నావు. సేమ్, గుడ్ 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 గుడ్. అలాగే ఉంటాడు, దీవెనలానే ఉన్నాడు సేమ్. రాలేదు నాన్న, చూసారా మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. చూస్తా, తెలుసా నీకు యోధక్క వాళ్ళు? గుడ్. వీడియోస్ చూస్తాడు బాగా. అవునా? అవునా. చందమామ వచ్చాడని చెప్పు మీ ఇంటికి, అందుకే ఫ్రెండ్స్కి చెప్తావా? చూడండి ఎంత బాగున్నాడు. ఏ క్లాస్ నాన్న? 6th క్లాస్. చూస్తావు అప్పుడప్పుడు వీడియోస్? సేమ్ దీవెన్ గానే చేస్తున్నాడు. దీవెన్ నువ్వు వద్దురా, ఇంకా నాకు నువ్వు వద్దు, పో నువ్వు వద్దు ఇంకా. వెరీ గుడ్ నాన్న, బాగా చదువు. నీకు ఇంట్రెస్ట్ ఏంటి? చదువు కాకుండా ఇంకా ఏముంటాయి ఇంట్రెస్ట్? డ్రాయింగ్, డాన్సింగ్, క్రికెట్, షటిల్ ఆడతా, అది కూడా ఉందా? బాగా చదువు. ఎడ్యుకేషన్ మెయిన్ చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్. ఆయనకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళడం. అంతే. గుడ్, క్యారీ ఆన్. బాయ్ చెప్పు అందరికి. సిగ్గు ఫస్ట్ మెయిన్, అది సిగ్గు పుట్టి వాడు పుట్టాడు. మీరు కిచెన్, నేను ఎప్పుడు చేసే కిచెన్. ఓకే, నైస్. బయట బాల్కనీ. నాకు ఈ ఇల్లు మొత్తంలో నచ్చేది ఒక బాల్కనీ. నచ్చేది, అది కొంచెం పెద్దగా ఉంటది. ఓ అవును కదా. నేను అప్పుడు యాక్చువల్లీ చిన్న, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 12 years అయిపోయింది తీసుకుని కూడా. అప్పుడులో మాకు అంత అవేర్నెస్, అంత పెద్ద ఇది మనకి ఏం తెలుసు. ఇప్పుడైతే అప్పుడు అందుకే ఇప్పుడు ఇంకోటి తీసుకున్నారా? తీసుకున్నాం. జస్ట్ ఇక్కడ సౌత్ ఇండియా బ్యాక్ సైడ్ లైన్. ఓకే ఓకే. సో అది 1630 SFT. అందుకే నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను అని. సో థ్యాంక్ యూ సో మచ్. ఏంటి? సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్దాం, మళ్ళీ మనం ఫోటో దిగుదాం. ఇటు వచ్చేసాయి మొత్తం టెంపుల్స్ మధ్యలో మేము. అసలు చూసి అన్ని బజ్జీలు, పునుగులు, సమోసాలు, స్ప్రైట్లు, అసలు చూడ నిండిపోయింది మాకు. సో మన కోసం అన్ని తీసుకొచ్చి పెట్టారంట. అన్ని రెడీ, చూపిద్దాం. అసలు అన్ని రెడీ చేసి చక్కగా పెట్టుకున్నా. పునుగులు, ఓకే, సమోసా, మీరు మిర్చి బజ్జీ, పైచి బజ్జీ, ఓకే. సో మనకు మీరు తింటారా సార్? లేదురా, ఫుల్ అయిపోయింది. సో ఇంక వచ్చి నేను వెళ్ళిపోదాం, బయటకు వెళ్దాం. రండి మధురా. ఓకే అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ మా కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు, మేము తినేసి వచ్చడం వల్ల కుదరలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా భోజనం చేస్తాం, ఎందుకంటే హైదరాబాద్కి వచ్చాక ఆ సిస్టర్ కూడా ఎక్కువ మాత్రమే ఉంటుంది, ఇంకా నో ప్రాబ్లం. అండ్ అలాగే నాకు చాలా బాగా నచ్చాడు వీడు, పెద్ద దీవెన్ గారు బాగా ఉన్నాడు అనమాట నాకైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని అభిమానిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అగైన్ అండ్ అగైన్. యా షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ తల్లి. యా షూర్, యు ఆర్ మై సిస్టర్. ఓకే, తప్పకుండా తీసుకొస్తాను. అందరి ఫ్యామిలీస్ ని తీసుకురండి. సో ఇదన్నమాట అండి, చూసారు కదా సర్ప్రైజ్ విజిటింగ్ అలా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎక్కడ ఉంటారు ఏంటనేది. మా వీళ్ళని చూసుకొని డెఫినెట్గా వస్తాము. మా మేనేజర్ గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్.